30 years లోపల హార్ట్ అటాక్ గల కారణాలు డాక్టర్ దీప్తి మారుతి హాస్పిటల్. ఈరోజు మనం మెయిన్ గా డిస్కస్ చేయబోయే టాపిక్ వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నాన్ మోడిఫైబుల్, అంటే మనం మార్చలేనటువంటి అంటే ఫ్యామిలీ హిస్టరీ. మన ఫ్యామిలీలో ఎవరికైనా చిన్న వయసులో హార్ట్ అటాక్ తో మరణం చెందడం కానీ, స్టంట్ బైపాస్ అవడం కానీ ఇలాంటివి జరిగి ఉంటే అది ఫ్యామిలీ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికల్లా స్ట్రెస్. ఇప్పటి రోజుల్లో స్ట్రెస్ అనేది మేజర్ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. తర్వాత ఇన్సోమ్నియా, అంటే సరిగ్గా నిద్ర లేకపోవడం, అట్లీస్ట్ 7 hours కూడా నిద్ర లేకపోవడం అనేది స్ట్రాంగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఎర్లీ హార్ట్ అటాక్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే మినిమల్ ఎక్సర్సైజ్ కూడా లేకపోవడం, అంటే అట్లీస్ట్ 15 to 20 minutes వాక్ పర్ డే కూడా మినిమం వాకింగ్ లాంటివి కూడా లేకపోవటం. నెక్స్ట్ థింగ్ ఒబిసిటీ, మనం ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువ ఉండటం అనేది కూడా చాలా స్ట్రాంగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ అటాక్. అండ్ ఫైనల్గా అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్. అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అంటే మేజర్ గా జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం, లేకపోతే హెవీ ఫ్యాటీ మీల్స్ ఇన్ ద మిడ్ నైట్ కానీ, లేట్ నైట్ డిన్నర్స్ కానీ, లేకపోతే మెయిన్ ఎక్సెస్ గా మనం ఉండే ఫుడ్ లో ఎక్కువ శాతం కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఉండటం, ఇవన్నీ కూడా అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్. ఇన్ ఎడిషన్ టు ది ఏమైనా ఎడిక్షన్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్, ఇలాంటి ఎడిక్షన్స్ కూడా స్ట్రాంగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ అటాక్.